అందరికి నమస్కారం అండి. సో, ఈరోజు నేను కోటంగ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం జరిగింది. ఇది కోటంగ గ్రామం చూసుకుంటే మనకు అనంతపురం జిల్లా గారదిన్నె మండలం దగ్గర కోటంక ఊరికి కొంచెం దూరంలో అయితే ఉంటుంది. సో, ఈ గుడి చూసుకుంటే మనకి నిత్యం ప్రకృతి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. దైవ దర్శనం కోసం ఎవరు వెళ్ళినా కానీ చాలా ఆహ్లాదకరంగా, మనసుకు సంతోషంగా ఉంటుంది. దైవ దర్శనంకి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి కనబడుతుందనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమాన్వితమైన వారని చెప్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ఒకసారి స్వామిని దర్శనం చేసుకొని స్వామిని సేవిస్తే 11 వారాలు తప్పకుండా వారికి సంతానం జరుగుతుందని చెప్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం మనకి ఈ స్వామి పూర్వము గుండు కింద స్వయంభూగా వెలిసారని చెప్తూ ఉంటారు. ఆ గుండు కింద స్వయంభూగా వెలిసిన తర్వాత దాన్నే కాలక్రమేణా గుంటి కింద సుబ్రహ్మణ్య స్వామి అనేవారు. తర్వాత స్థానికులు సుబ్బరాయప్ప స్వామి అంటారు. సో, మన ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతున్నారంటే గుంటి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తూ ఉంటారు. సో, కాలక్రమేణా ఇది గుంటి సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారన్నమాట. ఇక్కడ స్వామివారికి నిత్యం అభిషేకాలు, కైంకర్యాలు ఏవైతే ఉంటాయో అవి చాలా శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ మనకి నిత్యం అభిషేకాలు పొద్దున్నే 4:30, 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఎవరైనా అభిషేకం చూడాలనుకుంటే 5 గంటలకు అట్లా పోతే 5 గంటలకు డైరెక్ట్గా మనము స్వామివారు అనుమతి ఉంటుందన్నమాట. అక్కడ ఎదురుగా కూర్చొని వాళ్ళు చేసే అభిషేకాన్ని చూడొచ్చు అనమాట. దాంతోపాటు అభిషేకం అయిన తర్వాత మిగిలిన కైంకర్యాలు కూడా చాలా శాస్త్రోక్తంగా జరుగుతాయి. ఈ క్షేత్రము ప్రకృతిలో ఉండడం వల్ల ఈ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ క్షేత్రంలో దాదాపు 20 నుంచి 30 శివలింగాలు అయితే మనకి గుడికి వెళ్ళే మార్గం మధ్యలోనే మనకి మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడ తెలుస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది మనకి అక్కడ శివలింగాలు ప్రతిష్ఠించడము. ఇది కూడా ఒకసారి చూడొచ్చు మీరు కూడా అక్కడ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ దాదాపుగా అన్ని శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా అయితే ఉంటుంది. అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవడానికి మెయిన్గా వీలు ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ రూమ్స్ కానీ, వసతులు కానీ, నీటి వసతి కానీ అన్ని రకాల వసతులు చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పక స్వామివారిని సేవించండి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి ఇక్కడ మా అనుభవం కూడా కొంత ఉందన్నమాట. సో, నేను నా భార్య సంతానం కోసము మేము కూడా ఇక్కడ ఒక 11 వారాలు అయితే ఇక్కడ నాగలకట్ట ఉంది. అక్కడ నాగలకట్టలో అభిషేకం అంతా చేసుకొని స్వామిని సేవించి తరించామన్నమాట. సో, మేము కూడా దీనికి ప్రత్యక్ష సాక్షులమే. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పక దీన్ని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత మనస్ఫూర్తిగా మనము స్వామిని సేవిస్తే తప్పకుండా మనకు సంతాన ప్రాప్తి అయితే కలుగుతుంది. చుట్టుపక్కల బాగా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీరు ఒక రీసెంట్గా అంటే ఒక 2-3 సంవత్సరాలు అయింది. సో, అక్కడ మనకి స్వయంభూగా వెలిసిన తర్వాత శివలింగము, నంది, తర్వాత నిలువెత్తు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో, ఇది కూడా కొంచెం ఆకట్టుకుంటుందన్నమాట. చాలా బాగా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ మహిమానంద క్షేత్రం గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, మీరు కూడా ఏమైనా విజిట్ చేశారా ఈ యొక్క క్షేత్రానికి? అది కూడా మీరు ఒక కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. సో, అందరికీ థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు చూసినందుకు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.